కార్తికేయ. ఏ బ్రదర్ ఆపమ్మ, ఈ డిక్ చిక్ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా, కడుపు నిండిపోయింది బంగారం. పంటూ గానికి 22 బస్తీలో మస్తు కట్అవుట్, పచ్చగాండ్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు, కిక్కేసాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్టు, సందు సందుల మందు కోసం ఎతుక్కుతాంటే రూటు, సిల్కు షీర గట్టుకొని చిల్డు బీరు మెరిసినట్టు, పొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు, బంగ్లా మీద నిల్సోనుందిరో ఓ సందమామ, సుఖదాగక చక్కరొచ్చరో ఏమందమ్మామ, జింక లెక్క దుంకుతుంటేరో ఆ సందమామ, జుంకి జారి చిక్కుకుందిరో నా దిల్లుకు మామ. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. ఏ తమ్మల పాకే వేస్తుంటే కమ్మగా వాసన వస్తావే, ఎర్రగా పండిన బుగ్గలు రెండు యాదికొస్తాయే, అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే, పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే, అరే ఇంటి ముందు లైటు మిణుకు మిణుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే, అరే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు చల్లుమంటాంటే. నాగస్వరం ఊదుతుంటే నాగు పాము ఊగినట్టు, ఎంటాబడి వస్తున్న నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ, పక్కకు పోయి తొంగి చూస్తవే ఏంటకురమా. రాములో రాములా నన్నాగం చేసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో, రాములో రాములా నా పానం తీసిందిరో. కిరవాణి గారు, విల్ స్టార్ట్ విత్ యూ సార్. కార్తికేయ, నమస్తే సార్. చక్కగా పాడావు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో దుమ్ము మచ్ దుమ్ము దులిపావు మొత్తం. ఈ పాట పాడింది ఎవరు? సార్. అనురాగ్ కుల్కర్ణి గారు, మంగ్లీ గారు. ఇద్దరు ఇద్దరు కూడా పెట్టింది పేరు కదా మాస్కి. సో వాళ్ళని మించిలా పాడావు నువ్వు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. అట్లాగే మన వాద్య బృందం సహకారం కూడా తీసి పాడేలాంటిది. ఆ కాన్స్టెంట్ బీటు చక్కగా ఉంది. నేను నా మాటల మీద నమ్మకం ఉంచినట్టు అనిపించట్లేదు. థ్యాంక్ యూ. అనుమానంగా చూస్తానంటే నాకేసి. లేదు సార్. కరెక్టా నేను చెప్పింది? అనుమానంగా చూస్తున్నాడుగా. అది వాళ్ళు వెంటనే రెస్పాండ్ అయ్యారంటే నేను అది కరెక్ట్ అని అర్థం. కరెక్ట్ అంటే సార్ మీ దగ్గర నుంచి ఏదో ప్రతిసారి ఏదో ఒకటి కొత్తది చెప్తూ ఉంటారు విషయం. సో
అదేమో next. ఏదో అంటే తిరకాసుగా మాట్లాడతానని నేను అన్నావు నన్ను. చక్కగా పాడావు, ఏం వెయిట్ చేయదులే, అదే చక్కగా పాడావు. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తాను. ధన్యవాదాలు సార్. చంద్రబోస్ గారు. కార్తికేయ చాలా బాగా పాడావు. మామూలుగా ఒక పాట చాలా బాగా ప్రజాదరణ పొందిన పాట, ఇది విజయవంతమైన పాట. ఒక పాట విజయవంతం అవ్వాలంటే సగభాగం సంగీతం, సగభాగం సాహిత్యం ఖచ్చితంగా. ఈ రెండింటి మేళవింపు గాత్రం నుంచి రావాలి. మామూలుగా 50% సాహిత్యం, 50% సంగీతానికి అయితే ఈ పాటలో ఇంకొక 10% ఎక్కువ ఇస్తాను నేను సాహిత్యానికి. అంత మంచి సాహిత్యం ఉంది ఇందులో. జుమ్కీ జారి చిక్కుకుంది నా దిల్లుకు మామ, ఆ పువ్వుల అంగీ వేస్తుంటే గుండీ నువ్వై పూసావు అనేది మాత్రం అత్యద్భుతమైన కవితాత్మకమైన పంక్తి. అది పువ్వుల అంగీ వేస్తే గుండీ నువ్వై పూసావు అనేది చాలా గొప్ప భావచిత్రం అది. అట్లాగే సరదాగా ఇంటి ముందు లైట్ మినుకు మినుకుమంటుంటే నువ్వు కన్ను కొట్టినట్టుగా ఉంది. అట్లాగే చీర చెంగు తలుపు చాటుకు చిక్కుకుంటే నువ్వు లాగినట్టుగా ఉంది. ఇవన్నీ వినూత్నమైన నవీనమైన భావాలు అత్యద్భుతంగా పలికించాడు తమ్ముడు శ్యామ్ కాసర్ల. తనకి మనస్ఫూర్తిగా అభినందనలు. నువ్వు బాగా పాడావు. ఇంకా ఒకటి ఏంటంటే నాకు చిన్న అసంతృప్తి ఉంది. చెప్పొచ్చా? చెప్పండి సార్. రాములో రాములా నా ప్రాణం తీసిందరో నా నాగం చేసిందరో ఇంకా అందంగా పాడొచ్చు అనిరుద్ధ్. ఒకసారి నువ్వు తర్వాత టెలికాస్ట్ అయినాక అనిరుద్ధ అనిరుద్ధ్ అని మేము అనుకుంటానులే ముద్దుగా. కార్తికేయ టెలికాస్ట్ అయ్యాక చూసుకో, రాములో రాములో ఆ 2 చోట్ల ఇంకా అందంగా పాడవచ్చు. అక్కడ చిన్న లోటుగా అనిపించింది నాకు అది ఒక్క చోట. ఓకే సార్, ధన్యవాదాలు. చాలా నచ్చింది నాకైతే థ్యాంక్ యూ నీ మ్యామ్. పర్ఫార్మెన్స్. అంటే ప్రతి పాటని ఆ పాట ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో అలాగే ఎక్స్ప్రెస్ చేస్తున్నావు. అంటే చాలా రకాలైనటువంటి భావాలు నీ గొంతులో పలికేటటువంటి అవకాశం ఉన్నది. అండ్ అందరూ వీఆర్ నాట్ బ్లెస్డ్. అంటే నా గాత్రధర్మాన్ని బట్టి, అంటే దట్స్ మై ఫీలింగ్, ఐ డోంట్ నో అబౌట్ ఇట్. నేను ఒక కెవ్వు కేక లాంటి పాట పాడలేను నేను. దట్స్ మై ఫీలింగ్ అండ్ ఆల్సో ఐ నెవర్ ట్రైడ్. సో కొంతమంది గాత్రధర్మాలకి కొన్ని పాటలే సూట్ అవుతాయి, నాకు మెలడీయే సూట్ అవుతుందేమో, ఆర్ ఇంకొంచెం ఏమన్నా దానికి మించి ట్రై చేయొచ్చు. కానీ నేను కెవ్వు కేక ఊహించలేను నా గొంతులో. దట్స్ మై ఫీలింగ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ, నువ్వు మాస్ పాట అంతే బాగా పాడుతున్నావు, దానికి కావాల్సిన ఎనర్జీ ఉంది, ఒక క్లాసికల్ బాగా పాడుతున్నావు. సో నీ వాయిస్ కల్చర్లో చాలా గమ్మత్తుంది, అన్ని రకాలు పాడగలిగినటువంటి ఒక వరం ఉంది నీకు. సో బాగా ధన్యవాదాలు. వినియోగించుకున్నా. ఐ థరలీ ఎంజాయ్డ్ యువర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ మ్యామ్. సార్ ఒక హుక్ స్టెప్ ఉంది సార్, ఇప్పుడు చేయబోతుంది. నేను గిఫ్ట్ కూడా. అయ్యో, నేను అసలు ఎదురు చూడలేదు రాదా ఆ విషయం. ఓ మై గాడ్, ఎలా దీని గురించి ఎలా ఆలోచించావు? మాస్ సాంగ్ అంటే ఒక స్టెప్ వేయాలనుకున్నావా? ఒక హుక్ స్టెప్ సార్, ఇది కొద్దిగా కష్టమనే చెప్పాలి. నాకు నీ సింగింగ్ మీద చాలా నమ్మకం ఉంది, కానీ ఈ సాంగ్ తర్వాత నీ స్టెప్పులు చూశాను, నాకేదో డౌటే. కానీ ప్రొసీడ్. చంద్రబోస్ గారు చెయ్యి ఎత్తారు. సంతోషం సంతోషం అదా? కాదు సార్, కాదా? ఒక హింట్ ఇస్తాను సార్. కొద్దిగా లేటెస్ట్ సినిమా అనేది. ఏ ప్రభాస్ కల్కి సినిమాలోది. కరెక్ట్ మేడం, కరెక్ట్. ఆ లైన్ పాడండి. తెలియదు. టక్కర Correct, sir, correct. వచ్చేసాను, గిఫ్ట్ ఇచ్చేసాను. అయినా ఈ ఆన్సర్ కరెక్టే నేను చెప్పానా? నేనే కదా ఫైనల్గా చెప్పాలి, అథారిటీ నేనే కదా. ఆ గిఫ్ట్ తీసుకునేట్రా, ఆ 25 సైన్ ఇలా యూటర్న్ కొట్టు. సృష్టికే అసలంతు చిక్కని అందాలనందుకున్నా ఆశ్చర్యమే నింగికి. చెప్పింది చేయకపోతే మార్కులు పడవు నాన్న. సరే ఓకే, మార్కులు ఇద్దాంలే. రాజ్ బ్రో, బ్రో, ఆస్కార్ తర్వాత నన్ను మరింత ఆనందానికి గురి చేసింది గిఫ్టే. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.